హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 23వ విడత రూ. 2000 డబ్బుల గురించి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈసారి డబ్బులు రావాలంటే కొన్ని తప్పనిసరి రూల్స్ మరియు వెరిఫికేషన్ పనులు పూర్తి చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చాలామంది రైతులకు గత విడతల్లో ఈకేవీసీ పెండింగు, ఆధార్ లింకు సమస్యలు, ల్యాండ్ సీడింగ్లో తప్పులు, బ్యాంక్ ఖాతా, ఎన్పిసిఐ, డీబీటీ యాక్టివ్ కాకపోవడం వంటి కారణాల వల్ల డబ్బులు ఆగిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ వీడియోలో పీఎం కిసాన్ 23వ విడత రూ. 2000 రావాలంటే రైతులు వెంటనే ఏ పనులు పూర్తి చేయాలి, ఎవరికి డబ్బులు ఆగే అవకాశం ఉంది, అలాగే డబ్బులు ఎప్పుడు విడుదల కావచ్చు అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏంటంటే, ముందుగా పీఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ లేకపోతే ఈసారి రూ. 2000 నేరుగా ఆగిపోయే అవకాశం ఉంది. రైతులు పీఎం కిసాన్ పోర్టల్ లేదా దగ్గరలోని సిఎస్సి సెంటర్ ద్వారా ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా ఒకదానితో ఒకటి సరిగ్గా లింక్ అయి ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ ఐడి లేదా ఫార్మర్ రిజిస్ట్రీ కూడా ఇప్పుడు ముఖ్యంగా చెక్ చేస్తున్నారు. కాబట్టి రైతులు తమ వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. ప్రస్తుతం అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు, కానీ గత విడతల ప్యాటర్న్ ప్రకారం చూస్తే జూన్ నెల 20 తేదీలోపు 23వ విడత విడుదల చేసే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాతే ఫైనల్ తేదీ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే, అధికారిక పోర్టల్లోకి వెళ్ళి ఫార్మర్ కార్నర్లో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఓపెన్ చేసి మొబైల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఓటీపీ వెరిఫై చేసి స్టేటస్ చూడొచ్చు. అక్కడ ఈకేవీసీ కంప్లీట్ అయిందా, ఆధార్ సీడింగు అయ్యిందా, ల్యాండ్ సీడింగు కంప్లీట్ అయ్యిందా, పేమెంట్ స్టేటస్ ఏమిటి అన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ గత విడత డబ్బులు రాకపోయినా చాలాసార్లు పెండింగ్ సమస్యలు సరి చేస్తే తర్వాత విడతతో పాటు పాత డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రైతులు వెంటనే తమ వివరాలు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి 23వ విడత ఎప్పుడు వస్తుందనే విషయానికి వస్తే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీ ప్రకటించలేదు. అయితే అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే పూర్తి సమాచారం తెలుస్తుంది. కాబట్టి రైతులు ఎప్పటి నుంచే ఈకేవీసీ, ఆధార్ లింకింగు, ల్యాండ్ వెరిఫికేషను వంటి పనులు పూర్తి చేసుకుంటే రూ. 2000 డబ్బులు సాఫీగా ఖాతాల్లో పడే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.